హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి, మనకి తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి 2024 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ మనం ఎవరెవరు ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్కి మారచ్చు ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్దాం. అంతేకాకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గ పర్సంటేజ్ ఏమైనా ఉండాలా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడదామండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ మీకు ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ చూడండి, మనకి ఇదేంటంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ టీఎస్ ఈసెట్ 2024. చూడండి, మనకి పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ ఈసెట్కి సంబంధించి మనకి తెలంగాణ స్టేట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అప్డేట్తో 15/2/2024 అయితే రిలీజ్ చేశారు. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద కండక్టింగ్ ఆఫ్ Engineering Common Entrance Test 2024. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టీఎస్ ఈసెట్ అనేది మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వారైతే ఈ సెట్కి అప్లై చేసుకోగలరు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కంప్లీట్ చేయడానికి కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామనేది క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో డిప్లొమా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోయి సర్టిఫికేట్స్ ఎవరైతే గెయిన్ చేశారో వారు మాత్రం అప్లై చేసుకోగలరు. అండ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకోండి అయితే క్లియర్గా చెప్తున్నారండి. చూడండి, మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వస్తే ఫర్ అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి ఓబీసీ వారు కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 900 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే 500 రూపాయలు ఫీ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడైతే మనకి క్లియర్గా ఇచ్చారండి. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా దేని ద్వారా అయినా సరే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అయితే చెల్లించవలసి ఉంటుందండి. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. మనకి పేపర్ నోటిఫికేషన్ వచ్చేసి 14/2/2024 అయితే ఇచ్చారు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఫీ పేమెంట్ కానీ అప్లికేషన్ కానీ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/2/2024 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16/4/2024. మనకు వచ్చేసి దగ్గర 2 months అయితే టైం ఇచ్చారండి. మీరైతే ఎవరైనా అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం ముందే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫీ పేమెంట్ అనేది మ్యాక్సిమం ఒక్కోసారి లాస్ట్ వరకు వెయిట్ చేయడం వల్ల పెండింగ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ముందే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫీ పేమెంట్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఈ సెట్ అంటే ఎవరైతే డిప్లొమా క్వాలిఫై ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇక్కడ చూడండి, మనకి క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిప్లొమా ఇంజనీరింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే ఏ బ్రాంచ్ అయినా సరే మనకి కామన్గా సిఎస్సి అయితే చేంజ్ అవ్వచ్చండి. బట్ మిగతా బ్రాంచెస్ అన్నీ కలిపి మీరైతే ఓన్లీ కోర్ బ్రాంచెస్ మాత్రమే చేంజ్ అవ్వగలరు. ఇదైతే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇది వచ్చేసి ఏంటంటే బీ ఫార్మసీ, బీటెక్ అండ్ బీఈ ఈ 3 కోర్సుల కోసం మనకి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. అది కూడా మనకి ఈ సెట్ అని ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుందండి. అండ్ ఈ ఎంట్రన్స్ టెస్ట్లో మనకి ఈ 3 కోర్సులకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకైతే కాలేజ్ సీట్ అనేది అలాట్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఎవరైతే నార్మల్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకైతే అటానమస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ ర్యాంక్ అండ్ మీ క్యాస్ట్ని బేస్ చేసుకొని మీకైతే సీట్ అనేది ఎలక్ట్ చేస్తారండి. ఇక్కడైతే ఎవరు కూడా చెప్పలేరండి ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు తప్ప ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేరు. కాబట్టి మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఏ విధంగా అంటే ఓకే, ఈ సంవత్సరం మనకి కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు ఈ కాలేజీకి, అండ్ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ముందు సంవత్సరం మనకి ఎంత ఇచ్చారు, దాని ముందు సంవత్సరం ఎంత ఇచ్చారు, ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు చెక్ చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే మీకు ఒక అంచనా అయితే వస్తుందండి. ఈ ర్యాంక్ వరకు మనకి ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనేది మనకి ఈ రకంగా మనం అంచనా వేయగలం తప్ప మనం డైరెక్ట్గా అయితే చెప్పలేమండి. ఇది వచ్చేసి అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే రెడ్ మార్క్ ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ సెట్కి డైరెక్ట్గా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే అప్డేట్స్ చెక్ చేసుకోవాలనుకుంటారో వారైతే ఇక్కడ నేను రెడ్ మార్క్తో లింక్ అయితే ఇచ్చాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు అక్కడ ఎగ్జామ్ డేట్స్ కానీ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. అండ్ బుక్స్ వచ్చేసి మనకి డిప్లొమా టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నించండి. ఎవరైతే చదవలేరో వారు వచ్చేసి మనకి ఫకీరప్ప అనే బుక్స్ అయితే ఉంటాయి. ఇతను వచ్చేసి మనకి ఆథర్ అండి. ఈ బుక్స్ అయితే మీరు తీసుకోండి. అంతేకాకుండా మనకి డిప్లొమాకి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ సంబంధించి సపరేట్గా బుక్ అయితే ఉంటుంది, అదైతే మీరు చదవండి. అంటే చూడండి, మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఈ సెట్లో ఎవరైతే అప్లై చేసుకోవచ్చు లేదా ఎవరెవరికి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎవరెవరికి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఎంత, ప్రతి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను రెడ్ మార్క్తో లింక్ అయితే ఇచ్చాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకు
నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. మీరైతే అక్కడ అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ లింక్స్ అన్నీ కలిపి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఈ లింక్స్ వల్ల ఏంటంటే మీకు డైరెక్ట్గా మన ఛానల్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయగానే మీకు అయితే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ కానీ లేదా మీ మొబైల్లో డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ కానీ లేదా ఎగ్జామినేషన్లో మనకి షార్ట్ కట్ కీస్ ఎలా వాడాలి లేదా ఎగ్జామ్ మనం ఈజీగా ఎలా ఇచ్చేవాళ్ళు ఇలాంటి ట్రిక్స్ అండ్ మనకి టెక్నిక్స్ అనేవి మనకి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ నోటిఫికేషన్ పట్ల డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.